నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్. ఈరోజు ఒక మంచి కార్ట్రిక్ తీసుకొని వచ్చిన. చాలా రోజుల తర్వాత, అంటే ఒక 4-5 రోజులు అయిందనుకో గ్యాప్ ఇచ్చిన. సో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ఆ తర్వాత ట్యుటోరియల్. రైట్, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డ్స్ అన్నీ షఫుల్డే ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేను ఈ డెక్ని మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసి ఇట్లా కార్డు తీసుకోమంట. నువ్వు కార్డు తీసుకో బ్రో. ఇది మీరు చూసుకోరు, నాకు చూపించద్దు, రైట్. ఈ కార్డ్ ఇప్పుడు నేను మధ్యలో మిక్స్ చేసేసిన. ఇప్పుడు అది నాకు ఏడుందో తెలియదు. బట్ ఇప్పుడు నేను మీ కార్డ్ని ఫైండ్ చేయాలంటే నేను ఇట్లా డీల్ చేస్తుంటా. నువ్వు మీ ఇష్టం వచ్చిన కాడ నువ్వు స్టాప్ చెప్పాలి, రైట్. ఇప్పుడు స్టాప్ చెప్పు. స్టాప్. ఇది నేను ఈడ పెట్టాలనా లేకపోతే ఈయనే ఉండనియా? ఈయనే ఉండనియా? సో ఇప్పుడు నువ్వు ఇది ఈయనే ఉండని అన్నావు కాబట్టి నేను ఈ కార్డ్ తీస్తున్నా. ఈ కార్డ్ 8. ఇప్పుడు నువ్వు ఇది ఈడ పెట్టినుంటే ఈ కార్డ్ 7 అవుతుండే. అగర్ ఈ కార్డ్ నువ్వు స్టాప్ చెప్పకపోతే ఈడ 10 అవుతుండే, రైట్. సో 8 నెంబర్ వచ్చింది కాబట్టి ఈ పైనుంచి 8th నెంబర్ ఏదైతే కార్డ్ ఉంటుందో అదే నీ కార్డ్, రైట్. సో నేను ఇప్పుడు డీల్ చేస్తుంటా. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్డే నీది ఉంటుంది, రైట్. దిస్ ఈజ్ యువర్ కార్డ్, ఎస్, రైట్. ఒక్క కార్డ్ నువ్వు అటు ఇటు చేసినా ఈడ నెంబర్ 10 వెళ్తుండే, ఈడ నెంబర్ 7 వెళ్తుండే. బట్ నువ్వు ఎగ్జాక్ట్ నీ కార్డ్ ఏడుందో అన్నీ ఫైండ్ చేసినావు, రైట్. నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సెటప్ ఉంటుంది అనమాట ఈ మ్యాజిక్ ట్రిక్లో. నువ్వు ఇట్లా ఫస్ట్ 8s 4 8s 4 9s ఇట్లా తీసి బయట పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలి అని అంటే ఇట్లా పైనుంచి కొన్ని కార్డులు ఇట్లా తీసుకో. ఫస్ట్ ఒక కార్డ్, ఆ తర్వాత 8, ఆ తర్వాత ఇంకో కార్డ్, ఆ తర్వాత 8, ఆ తర్వాత ఇంకో కార్డ్, ఆ తర్వాత 8, ఆ తర్వాత ఇంకో కార్డ్, ఆ తర్వాత 8, ఆ తర్వాత ఇప్పుడు 8లు అయిపోతాయి కదా. ఇప్పుడు 9లు. ఒక కార్డ్ 9, ఒక కార్డ్ 9, ఒక కార్డ్ 9, ఒక కార్డ్ 9 అయిపోయిందా. ఇప్పుడు 8లో 9లో ఈవెన్ నెంబర్స్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా సెకండ్ పొజిషన్లో 8, ఇట్లా 4th పొజిషన్లో 8, 6th పొజిషన్లో 8, 10th పొజిషన్ 8th పొజిషన్లో 8, ఇట్లా 10th పొజిషన్లో 9. అట్లా ఈవెన్ నెంబర్స్ పొజిషన్లో మనం అనుకున్న 8 8 8 8 8 9 9 9 9 ఉంటాయి, రైట్. ఇప్పుడు 8 8 8 8 9 9 అన్నీ ఇట్లా తీసుకోవాలి, ఇట్లా మీద పెట్టేసాలి, రైట్. ఇప్పుడు మనకి మీద ఈవెన్ పొజిషన్స్లలో మనకి 8 8 9 9లు ఉన్నాయని తెలుసు, రైట్. ఇప్పుడు మనం ఇట్లా కార్డు ఇట్లా స్ప్రెడ్ చేసి తీసుకోనంటే స్పెక్టేటర్ ఇట్లా మీదికి వెళ్ళి తీసుకుంటాడు. సో అప్పుడు మన సెటప్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా కట్ చేసి కింది నుంచి కొన్ని కార్డ్స్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి స్పెక్టేటర్ని ఏదో ఒక కార్డు తీసుకోమనాలి. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసేటప్పుడు ఇట్లా నేనైతే ఎట్లా స్ప్రెడ్ చేశానంటే 1 2 3 4 5 6 7 8 9 అని ఇట్లా లెక్క పెట్టుకొని ఇట్లా 9th కాడ ఈడ 8 కార్డ్స్ ఉంటాయి, ఈడ 9th కార్డ్ కాడ ఇట్లా స్ప్రెడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడనే తీసుకొని మళ్ళా ఇక్కడనే కార్డు పెట్టేసేయాలి. 9th పొజిషన్లో స్పెక్టేటర్ కార్డు పెట్టేటట్టు మనం చేయాలి. ఇప్పుడు స్పెక్టేటర్ ఏదో ఒక కార్డు తీసుకుంటూ ఈ కార్డ్ని మనం 1 2 3 4 5 6 7 8 ఈడ 9th పొజిషన్ కదా, ఇక్కడ స్పెక్టేటర్ కార్డు పెట్టేటట్టు చేయాలి. సో ఇట్లా చేయాలి అని అంటే మనం ఇట్లా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఇట్లా లెక్క పెట్టుకుంటే గలీజ్ ఉంటుంది. సో మనం ముందే లెక్క పెట్టుకుంటే స్ప్రెడ్ చేద్దాం. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 అని ఇట్లా స్ప్రెడ్ చేస్తే స్పెక్టేటర్ ఈ 9th కార్డు 8th కార్డు తీసుకుంటాడు. ఇప్పుడు 8th కార్డు తీసుకున్నాను అనుకో, ఇది 8th కార్డు 5 ఆఫ్ క్లబ్స్, రైట్. సో 8th కార్డు తీసుకుంటే మనము ఈ స్పెక్టేటర్ కార్డ్ని మనం 9th పొజిషన్లో పెట్టాలి, రైట్. అంటే 1 2 3 4 5 6 7 8 ఈడ పెట్టేటట్టు చేయాలి, రైట్. ఇట్లా చేయాలంటే ఏం చేయాలి, సేమ్ స్ప్రెడ్ చేసేటప్పుడు ఇట్లా లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 7 8 అని ఇట్లా లెక్క పెట్టుకో. స్పెక్టేటర్ ఒక కార్డు తీసుకో,
ఇట్లా తీసుకుంటాడు రైట్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ లెక్క పెట్టుకునే ఉన్నాం 1 2 3 4 5 6 7 8 అని. సో స్పెక్టేటర్ 9th కార్డు తీసుకుంటూ ఈడ పెట్టేసి అని చెప్పాలి. స్పెక్టేటర్ ఈడ 9th పొజిషన్లో కార్డు పెట్టేస్తాడు రైట్. సో మనం ఇట్లా పెట్టేసేయాలి. ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ 9th పొజిషన్లో ఉందని మనకు తెలుసు, కానీ స్పెక్టేటర్కి అది తెలియదు. ఇది ఎట్లా చేయాలి అని అంటే ఫాస్ట్గా వేసేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేయాలి. స్పెక్టేటర్ ఒక కార్డు తీసుకుంటాడు, మళ్ళీ ఏడ తీసుకుంటూ ఆన్నే ఇట్లా 9th పొజిషన్లో పెట్టేటట్టు చేసేసి ఆ తర్వాత ఈ కార్డ్స్ని ఇట్లా పెట్టేసేయాలి. ఇప్పుడు అది 9th పొజిషన్లో ఉంది. ఇది మీరు నెంబర్స్ పక్కా గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్పెక్టేటర్ కార్డ్ 9th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలుసు ఈవెన్ పొజిషన్లలో 8 నెంబర్ 9 నెంబర్ కార్డ్స్ ఉన్నాయని. సో స్పెక్టేటర్ని ఇప్పుడు స్టాప్ చెప్పమనాలి ఏడంటే ఆడ. సో మనం ఇట్లా డీల్ చేసేటప్పుడు మనం ఒకటి కౌంట్ చేసుకుంటూ ఉండాలి 1 2 1 2 1 2 అని. ఇట్లా ఈవెన్ నెంబర్ కాడ స్టాప్ అన్నాడు అనుకో, ఇట్స్ లైక్ ఈవెన్ నెంబర్ అంటే 2 4 6 8 10 12 14 16 కార్డ్స్ వరకే మన సెటప్ ఉంటుంది. ఆ తర్వాత సెటప్ అయిపోతుంది అనమాట. సో 16 కార్డ్స్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు. సో డీల్ చేస్తుంటే నువ్వు కౌంట్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4. 4th కార్డులో మనం పెట్టిన సెటప్ ఉంటుంది 8. మళ్ళీ 5th కార్డులో సెటప్ ఉండదు, మళ్ళీ 6th కార్డులో సెటప్ ఉంటుంది రైట్. సో ఇట్లా డీల్ చేసుకుంటా ఈవెన్ నెంబర్ కాడ స్టాప్ చేసిండు అనుకో, ఇట్లా ఇదే 8th నెంబర్ కార్డ్ కాడ మన 8 ఉంటుంది. ఈడ స్టాప్ అన్నాడు అనుకో డైరెక్ట్ ఇట్లా 8 అనేసేయాలి రైట్. సో ఈడ స్టాప్ అనకుండా ఈడ స్టాప్ అన్నాడు అనుకో ఈ కార్డు తీయాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మన ఈవెన్ నెంబర్ కాడ స్టాప్ అంటే ఇదే కార్డు చూపించాలి. ఒకవేళ ఇక్కడ స్టాప్ అన్నాడు అనుకో ఇది కింద పెట్టేసి ఈ కార్డు చూపించాలి రైట్. ఇప్పుడు 9 నెంబర్ వచ్చింది అని అనుకో, సప్పుడు దాకా నువ్వేం చేయాలి అని అంటే 1 2 3 4 5 6 7 8 9th కార్డ్ అని ఇట్లా చూపించేసేయాలి. ఇప్పుడు స్పెక్టేటర్ ఏంది 8th నెంబర్ వచ్చిందని అనుకో, మనం ఏం చేయాలి 1 2 3 4 5 6 7 8 అని ఇట్లా పెట్టి ఈ 9th కార్డు చూపించాలి. ఎటు పోయి మనం 9th కార్డే చూపిస్తాం. 8 నెంబర్ వస్తే 8 కింద పెడతాం, 9 నెంబర్ వచ్చిందనుకో 9th కార్డ్ అని ఇట్లా చూపించాలి. అర్థమైందా? దీన్ని ఇంకా కొంచెం మనం ఇంట్రెస్టింగ్ చేయాలి అని అంటే మనం ఏం చెప్పాలి అని అంటే, ఒకవేళ స్పెక్టేటర్కి ఇట్లా చెప్పాలి, ఒకవేళ నువ్వు ఇక్కడ స్టాప్ అనకపోతే మనకు క్యూ వస్తుండే. ఒకవేళ నువ్వు దీనికి ఒకటి కింద స్టాప్ అని ఉంటే నీకు 6 వస్తుండే అని చెప్పాలి. ఇది ఇట్లా చెప్తే స్పెక్టేటర్కి ఇంకా ఇంట్రెస్టింగ్ కలుగుతుంది అండ్ స్పెక్టేటర్ ఇంకా పిచ్చిపుకోడు అవుతాడు అనమాట రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అన్న, నస్తే లైక్ కొట్టు, షేర్ చేయి, కామెంట్ కూడా వేయి. అండ్ ఇంకా కొత్త కార్డ్ ట్రిక్స్ ఏమైనా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా వేయి. రేపు ఇంకో కార్డ్ ట్రిక్ కూడా నేను నేర్పిస్తా. అండ్ అంతవరకు జస్ట్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.